హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th బయాలజీలోని జీవక్రియల్లో సమన్వయం టాపిక్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ టాపిక్ సంబంధించి ఒక వీడియో పెట్టడం జరిగిందండి. ఆ వీడియోని చూడండి వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. సాధారణంగా ఒక రోజులో మనం ఎన్ని లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాం? సాధారణంగా ఒక రోజులో మనం ఎన్ని లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాం? ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1 నుంచి 1.5 లీటర్లు. 1 నుంచి 1.5 లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాం. కింది బొమ్మను గుర్తించండి. కింద ఇచ్చినటువంటి బొమ్మను గుర్తించండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఆంత్రచూషకం. ఆంత్రచూషకం. జీర్ణాశయం ఆంత్ర మూలంలోనికి తెరుచుకునే చోట ఉండే సంవరణి కండరం ఏది? జీర్ణాశయం ఆంత్ర మూలంలోనికి తెరుచుకునే చోట ఉండే సంవరణి కండరం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పైలోరిక్. ఆకలి సూచనలను నియంత్రించే మెదడులోని భాగం ఏది? ఆకలి సూచనలను నియంత్రించే మెదడులోని భాగం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి డయెన్సోఫలాన్. ఆకలి కోరికల సంకేతాలను మెదడుకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించే కపాల నాడి ఏది? ఆకలి కోరికల సంకేతాలను మెదడుకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించే కపాల నాడి ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పదవ కపాలనాడి. నిబంధిత ఉద్దీపన ప్రతిస్పందనలపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? నిబంధిత ఉద్దీపన ప్రతిస్పందనలపై ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇవాన్ పావ్లోవ్. పెరిస్టాల్సిస్కు సహకరించే కండరాలు ఏవి? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి వలయాకార స్తంభాకార కండరాలు. జఠర రసంలో ఉండే ఆమ్లం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి హైడ్రోక్లోరిక్ ఆమ్లం. రుచిని గ్రహించడంలో ముఖ్య పాత్ర వహించే నాడి ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పదవ కపాలనాడి. క్లోమం కాలేయం చిన్నపేగు గోడల్లోని జీర్ణరసాలను ఉత్తేజపరిచే హార్మోన్ ఏది? క్లోమం కాలేయం చిన్నపేగు గోడల్లోని జీర్ణరసాలను ఉత్తేజపరిచే హార్మోన్ ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 బి, సి. సిక్రిటిన్ మరియు పుల్సిస్టోకైనిక్. ఆస్య కుహరంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బోలస్. జీర్ణాశయంలో ఆహారం నిల్వ ఉండే సమయం ఎంత? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 4-5 గంటలు. జీర్ణ వ్యవస్థలోని నాడీ మండలాన్ని దేనిగా వ్యవహరిస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రెండో మెదడు. స్వయం చోదిత నాడీ వ్యవస్థను నియంత్రించే మెదడులోని భాగం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి మజ్జాముఖం. లాలాజలం పీచు స్వభావం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి క్షారం. పాక్షికంగా జీర్ణమైన మెత్తటి ఆహారాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్
ఆప్షన్ ఏ కైమ్. కైమ్. జీర్ణం కాగా మిగిలిన వ్యర్థ పదార్థాన్ని ఏమంటారు? జీర్ణం కాగా మిగిలిన వ్యర్థ పదార్థాలని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి కైల్. కైల్. చిన్న పిల్లల్లో ఉండే పాలదంతాల సంఖ్య ఎంత? చిన్న పిల్లల్లో ఉండే పాలదంతాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ 20. 20. ప్రౌఢ మానవుడిలో దంతాల సంఖ్య ఎంత? ప్రౌఢ మానవుడిలో దంతాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి 32. 32. శాకాహార జంతువుల్లో లోపించిన దంతం రకం ఏది? శాకాహార జంతువుల్లో లోపించిన దంత రకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి రద్దనికలు. రద్దనికలు. జామకాయ తిన్నప్పుడు ఉపయోగపడే దంతాలు ఏవి? జామకాయ తిన్నప్పుడు ఉపయోగపడే దంతాలు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రద్దనికలు. రద్దనికలు. ఆకలి సూచనలను నియంత్రించే మెదడులోని భాగం ఏది? ఆకలి సూచనలను నియంత్రించే మెదడులోని భాగం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి డయన్ సెపాలాన్. డయన్ సెపాలాన్. మానవులు అంతర్గత దహన యంత్రం వంటివారు ఎందుకంటే? మానవులు అంతర్గత దహన యంత్రం వంటివారు ఎందుకంటే? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి శ్వాసక్రియ ద్వారా CO2 వెలువరిస్తారు. శ్వాసక్రియ ద్వారా CO2 వెలువరిస్తారు. మానవుడిలో ఉండే లాలాజల గ్రంథుల సంఖ్య ఎంత? మానవుల్లో ఉండే లాలాజల గ్రంథుల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి 3. 3. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్లకు కారణం ఏమిటి? జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్లకు కారణం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అన్ని. ఒత్తిడి, అధిక శ్రమ, ఆమ్లము. ఒత్తిడి, అధిక శ్రమ, ఆమ్లము.